చంద్రబాబు రా కదలిరా అంటే జనం మేం రామ్ కదలిరామ్ అని తెగేసి చెబుతున్నారు. పార్టీ నాయకులు కూడా మొహమాటానికి అరకొరగా వస్తున్నారు. అందుకే బాబు సభల్లో జనాల కంటే ఖాళీ కుర్చీలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ఎంతమంది గుంపును వెంటేసుకొచ్చినా జనాల నుంచి కనీస స్పందన కనిపించడం లేదు. అటు లోకేష్ నాయుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయాడు. ఆఖరి ప్రయత్నంగా బాబు చేయాల్సిన కుట్రలు, కుతంత్రాలు, కుటిల పన్నాగాలు ఎన్ని చేసినా జనాల నుంచి మాత్రం రియాక్షన్ రావడం లేదు. ఒక్కడు కూడా ఆ 74 ఏళ్ల బాబు గారి మధుర కంఠాన్ని వినడానికి ఇష్టపడటం లేదు. బాబు వస్తున్నాడని తెలిస్తే చాలు అట్నుంచి అటే జంప్ అయిపోతున్నారు. ఇంతకీ అర్ధాంతరంగా సభలు ఎందుకు వాయిదా వేసుకున్నారు? బాబు సభల్లో ఖాళీ కుర్చీలు చెబుతున్న కథేంటి? తన యజమాని అనుమతి లేకుండా పవన్ 2 సీట్లు ఎలా ప్రకటించాడు? ఏ రేంజ్లో ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తున్నాడు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. ఒక ప్రభుత్వం నుంచి ప్రజలు ఎక్కువగా ఆశించేది నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం. ఏపీలో జగన్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధితో పాటు ఎక్కువగా ఫోకస్ పెట్టింది విద్యా, వైద్యంపైనే. ఎందుకంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ విద్యా, వైద్య రంగాలను పూర్తిగా కార్పొరేట్ చేతుల్లో తాకట్టు పెట్టింది. పూర్తిగా ఆ రంగాలను నిర్వీర్యం చేసింది. ఉచితంగా నాణ్యమైన విద్య అందించినప్పుడే ఓ తరం తలరాతలు మార్చే అవకాశం ఉందని బలంగా నమ్మిన ఏకైక లీడర్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఎక్కువగా విద్యారంగంపైనే ఫోకస్ చేశారు. చంద్రబాబు నిర్వాకంతో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ బడుల్లో పునరుజ్జీవం నింపారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారు. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ బడులను ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడే స్థాయికి తీసుకురావడం మొదలు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే దిశగా అడుగులేస్తున్నారు. ఏపీలో విద్యారంగాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారు. ఇంతకీ సీఎం జగన్ విద్యా వ్యవస్థలో చేసిన మార్పులేంటి? ఎలాంటి విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు? నాడు నేడుతో విద్యా వ్యవస్థ రూపురేఖలు ఎలా మార్చారు? తేల్చేద్దాం గన్ షాట్గా.